మై గాడ్ స్టార్ట్ నొక్కడం మర్చిపోయా. ఓకే, మీరు పోయిన వీడియోలో చూసినట్టు వెయిట్ ఇదేంటి చార్ట్. దెర్ ఈజ్ ఎ గాడ్ దట్ కిల్ యూ వన్ హిట్. వన్ పంచ్ మ్యాన్ లాగా వన్ హిట్ చంపేస్తాడంటే ఎవడో. ఓకే, ఎన్పిసిల నుంచి అడిగి తప్పించుకోవాలంటే ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇదే ద ప్రిజన్. ఇక్కడ ఎందుకున్నానంటే మీరు పోయిన వీడియోలో చూసినట్టు మనం బ్యాంక్ని అయితే హ్యాక్ చేస్తూ దొరికిపోయాం. అసలు బ్యాంక్ని ఎందుకు హ్యాక్ చేసామంటే మన ఫ్యామిలీని కాపాడుకోవడం. మొత్తం స్టోరీ అయితే చెప్తాను వినండి. మనం ఒక ప్రొఫెషనల్ హ్యాకర్. మనల్ని జాబ్లో నుంచి అయితే తీసేశారు. ఎందుకు తీశారు మనకు చెప్పలేదు, కానీ తీసేశారు. తీసేశాక మన ఫ్యామిలీని కాపాడుకోవడానికైతే ఏదో ఒక పని చేయాలి. నాకైతే పని ఎవడిస్తాడు, అందుకే బ్యాంక్ని అయితే హ్యాక్ చేసేసాం. హ్యాక్ చేసిన డబ్బులతో ఒక ఇల్లు అయితే కొన్నాక మన పోలీస్ ఫ్రెండ్ అయితే వచ్చి పట్టుకున్నాడు. పోలీస్ ఫ్రెండ్ అని ఎందుకు అన్నానో తెలుసా? బికాజ్ ఆ పోలీస్ వల్ల కదా మనకు ఒక కంటెంట్ వీడియో వచ్చింది. ఈ వీడియోలో మనం ఈ ప్రిజన్ అయితే ఎస్కేప్ కావాలి. చూద్దాం ఎస్కేప్ అవుతామో లేదో. వీడియో గైస్ టాక్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, మనం లిజన్ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా క్లూ ఉందా అని అడిగితే బ్రియాన్ అంటే వీడి పేరు. జాన్ అడుగుమంటున్నాడు. రూమ్ నెంబర్ 6లో ఉంటాడంట. ఓకే, చెస్ట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చెస్ట్ అయితే చూశాను. ఎస్. ఓకే, దీనిలో అయితే 1 స్వాడ్ ఇచ్చారు అండ్ 1 లివర్. మన రూట డైరెక్ట్ ఇక్కడే రూమ్కి పెట్టేశారు. ఓకే, హాపర్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇదేంటి గైస్, లాపిస్ లజూలీ బ్లాక్. ఇది ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం లేవు. బెడ్ కింద ఏమైనా ఉన్నాయా? ఓకే, ఏం లేవు. మనం వెళ్ళిపోదాం. ఇక మన రూమ్కి పెట్టి ఆన్ చేసేద్దాం. వెయిట్, ఏదో గాడ్ ఉన్నారంట గైస్. ఓకే ఓకే, ఇక్కడైతే వస్తున్నాడు జాంబీ గాడ్. ఆ గాడ్ ఈడియం గాడ్ గైస్. 1 షాట్లో ఇలా చనిపోతాడు. ఏంటి గైస్, చావలేదు వీడు ఇంకా. వీడియో గాడ్ కాదు. ఏంటి గైస్, వీడు ఇంకా చావట్లేదు. నార్మల్ జాంబీ అయితే చాలా ఈజీగా చనిపోయేది. 1 షాట్ కిల్ చేసేసింది. వన్ పంచ్ మ్యాన్ లాగా. చాట్లో అప్పుడే వచ్చింది, నేను పట్టించుకోలే. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ వెళ్దాం. ఇక్కడ కదా. ఓకే, ఇక్కడే ఉంది. ఓకే, చనిపోయాడు. ఏదైనా డ్రాప్ చేశాడా? కూడా డ్రాప్ చేయలేదు. ఇంతసేపు టైంపాస్ చేశాడు. వెయిట్, ఇక్కడైతే 1 చెస్ట్ ఉంది. చెస్ట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాము. ఇదే అనుకుంటాం మన ప్రిజన్. ఎస్, ఇదే. ఇక్కడైతే ట్రాప్ డోర్స్ అయితే ఉన్నాయి. వెయిట్, దీనిలో ఏమున్నాయి? దీనిలో ఏం లేవు. దీనిలో అయితే 1 లివర్ ఉంది. రూమ్ నెంబర్ 6 కీ అంట. రూమ్ నెంబర్ 6 అయితే ఇది 10, ఇది 9. ఐ థింక్ 6 లాస్ట్ ఉంటుంది అనుకుంటా ఇది. ఓకే, ఇదే 6. ఓకే, ఇక్కడికైతే వచ్చేసాం. జాన్ దేర్ వాట్ బ్రింగ్స్ యూ హియర్? ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ హియర్. ఎనీ టిప్స్? దిస్ గాయ్ కాల్డ్ గులామ్. గాయ్ గులాంని అడగమంటున్నాడు గాయస్. రూమ్ నెంబర్ 8లో ఉంటాడంట. వీడు కూడా మొత్తం తిప్పించేలాగే ఉన్నాడు. గులాం అంటే ఫుల్ ఫేర్ ఏమో గైస్, గులాబ్ జామా. ఓకే, చెస్ట్లో ఏమున్నాయో చూద్దాము. చెస్ట్లో అయితే 1 లివర్ ఉంది రూమ్ నెంబర్ 8కి. వీళ్ళ దగ్గర అన్ని లివర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తారు గైస్? ఎస్కేప్ అవ్వచ్చు కదా. మనకెందుకులే, మనం ఎస్కేప్ అవుతున్నాం, అది చాలు. రూమ్ నెంబర్ 8 అయితే ఎక్కడ ఉంది గైస్? ఓకే, ఇదే రూమ్ నెంబర్ 8. ఇక్కడ 2 ఉన్నారు గైస్. వీళ్ళిద్దరిలో గులాం ఎవరు? టాక్ చేసి చూద్దాం. ఓకే, వీడే గులాము. సీజీ పికాక్స్ అయితే వీడు చెస్ట్లో ఉంది. చెస్ట్లో నుంచి పికాక్స్ తీసుకోమంటున్నాడు. వీడి దగ్గర టాక్ చేసి చూద్దాం ఒకసారి. వాట్సాప్ బడి గుడ్ గోల్డ్ అయితే ఇస్తాడంట. ఓకే, 1 గోల్డ్ తీసేసుకుందాం. చెస్ట్లో అయితే పికాక్స్ ఉందా అన్నాడు. ఓకే, ఉంది. లాపిస్ లజూలీ బ్రేకర్. అవును గైస్, మన సెల్లో ఒక లాపిస్ లజూలీ బ్లాక్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయాలనుకుంటా. మన సెల్ అయితే ఎక్కడ ఉండాలి. ఎస్, ఇదేమో. ఏం పోలీసులు గైస్ వీళ్ళు ఇంత ఈజీగా ఎస్కేప్ అవడానికి ఇస్తున్నారు?
ఓకే, ఇక్కడ చెస్ట్ అయితే ఉంది. చెస్ట్లో ఏముంది? 1 లివర్ ఉంది. రూమ్ 10 కీ అంట. రూమ్ 10 అయితే 8 పక్కలోనే ఉంది. నాకు 8 పక్కలోనే ఉంటుంది కదా గైస్. 10 ఇక్కడే ఉండాలనుకుంటా. ఎస్, ఇదే 10. ఓకే, చెస్ట్లో ఏమున్నాయి? 1 లివర్ అయితే ఉంది. జిమ్ కీ అంట. వెయిట్ గైస్, ఇక్కడైతే ఎవరు లేరు. వీడెవడో నాకన్నా ముందరే ఎస్కేప్ అయిపోయాడు. నన్ను కూడా తీయొచ్చు కదరా, అంత ఈజీగా ఉంటే. తీసుకెళ్ళిపోవడమే మంచిదైంది, లేకపోతే కంటెంట్ అది దొరకపోయేది. ఓకే, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడైతే ఏం లేవు. ఉన్నైతే మనం బయటకు వెళ్దాం. రూమ్ జిమ్కి అన్నాడు కదా గైస్. జిమ్ అయితే ఎక్కడ ఉందో ఐ థింక్ ఇటువైపు చూశాను నేను అప్పుడు జిమ్. ఎస్, ఇదే జిమ్. ఎవరు గైస్? అక్క అనుకుంటా. ఇతను ఎవరు? అంకుల్. హాయ్ అంకుల్, టాక్ చేసి చూద్దాం. ఓకే, గోవే అంటున్నాడు. ఒకసారి మన అక్కనైతే అడిగి చూద్దాం, ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా క్లూ దొరుకుద్దేమో. అక్క పేరు క్లారా అంట. హాయ్ క్లారా, ఎస్కేప్ అవ్వడానికి ఏమైనా ఉందా? 1 గోల్డ్ అయితే ఇస్తుందంట. గోల్డ్ అయితే తీసుకుందాం మనము. గోల్డ్ అయితే అక్కడ పనికి వస్తుందేమో. గోల్డ్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఎవరో అంకుల్ ఉన్నారు. ఈ అంకుల్ కూడా అడుగుదాం. హాయ్ అంకుల్, టాక్ చేసి చూద్దాం ఒకసారి. గెట్ లాస్ట్ అంటున్నాడు గైస్. మరి కిడ్ అంట. ఓకే, నో ప్రాబ్లం. పోదాం. ఈ ట్రాప్ డోర్ల కింద ఏమున్నాయి గైస్? ఇక్కడైతే 1 బ్యారల్ ఉంది. క్యాంటీన్కి 1 రూమ్ 1కి అంట. ఇప్పుడు గైస్ వీడితో మాట్లాడలేదు మనం. ఓకే, టాక్ చేస్తే రే అంట. వాట్ డూ యూ వాంట్ కిడ్? పేరే రే అంట గైస్. లిజన్, ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ హియర్. ఎనీ హెల్ప్? మేబీ యూ కెన్ ఫైండ్ సంథింగ్ హియర్. ఫైండ్ బై యువర్ సెల్ఫ్. అప్పుడే వెతికేసాను రా నేను. ఓకే, ఇక్కడ ఏదైనా ఉంటుందో వెతుక్కోమంటున్నాడు. మనం మొత్తం వెతికేసాం. ఈ బ్యారల్లో అయితే ఏమైనా ఉండొచ్చేమో. బ్యారల్లో అయితే ఏం లేవు. వెళ్ళిపోదాం మనం. ఇక రూమ్ 1కి అంట గైస్. రూమ్ 1 అయితే నా సెల్ పక్కలే ఉంది. క్యాంటీన్ అయితే ఇదే. క్యాంటీన్కి అయితే పెట్టి వెళ్ళిపోదాం. రూమ్ 1లో ఏదైనా దొరకొచ్చేమో. ఇది రూమ్ 1. ఎస్, ఇది రూమ్ 1. ఇప్పుడైతే ఏదో సైన్ బోర్డ్ ఉంది. పుట్ 5 గోల్డ్స్ హియర్. డోంట్ పుట్ ఎనీథింగ్ బట్ గోల్డ్ ఆర్ యూ విల్ బ్రేక్ ద మ్యాప్. ఓకే, ఇక్కడ 5 గోల్డ్స్ పెడితే మనకు ఎస్కేప్ అవ్వడానికి క్లూ దొరుకుందన్నాడు. మన దగ్గర 2 అయితే ఉన్నాయి. 3 అయితే వెతికితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయో చూద్దాం. క్యాంటీన్కి అయితే ఉంది కదా, క్యాంటీన్లో వెళ్ళి చూద్దాం ఏదైనా దొరుకుద్దేమో. క్యాంటీన్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఎవరో ఉన్నారు. ప్రిజనర్స్ అనుకుంటా వీళ్ళు కూడా. ఇక్కడ ఏం చేస్తారు? ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ హియర్. ఎనీ క్లూ? కిచెన్కి అయితే ఉందంటున్నాడు. ఇవ్వమంటే ఓకే. ఆ చెస్ట్ అయితే 5 గోల్డ్స్ అడిగాడు కదా, అది వీడే. 5 గోల్డ్స్ ఇస్తేనే కిచెన్కి ఇస్తానంటున్నాడు. ఓకే, ఇద్దాము. ఇక్కడ ఏదైనా ఓకే, ఇక్కడైతే ఎవరో ఉన్నారు. ఇతన్ని అడుగుదాం. ఇతని దగ్గర అయితే 1 గోల్డ్ అంట. తీసుకుందాం. ఇంకా లాస్ట్ 2 గోల్డ్స్ ఇస్తే సరిపోతుంది. ఇతను ఇస్తాడేమో 2 గోల్డ్స్. ఓకే, ఇతను 2 గోల్డ్స్ అయితే ఇస్తున్నాడు. మనోడు రిచ్ అంట, అయినా మళ్ళీ 2 ఇస్తున్నాడు. నో ప్రాబ్లం, మనకు 5 అయింది, సరిపోయింది. మనం వెళ్ళి అక్కడైతే 5 గోల్డ్స్ పెట్టంగానే మనకి కిచెన్కి వేసి తీస్తాడు. ఓకే, వచ్చేసాం రూమ్ 1 దగ్గరికి. 5 గోల్డ్స్ అయితే పెట్టేసా. ఏంటి గైస్ పెట్టంగానే వెళ్ళిపోయాయి. ఓకే, లివర్ అయితే ఇచ్చారు మనకు ఒకటి. కిచెన్కి అనుకుంటా. పేరు ఓన్లీ లివర్ ఉంది గైస్, కిచెన్కి అని లేదు. నో ప్రాబ్లం, వాడు కిచెన్కి అన్నాడు కాబట్టి కిచెన్కి అయితే పెట్టి చూద్దాం. కిచెన్ అయితే ఇక్కడే చూశాను నేను. ఎస్, కిచెన్ స్టాఫ్ ఓన్లీ అంట. నేను స్టాఫ్ కాదు, అయినా వెళ్తా బికాజ్ ఎస్కేప్ అవ్వాలి కాబట్టి. ఇక్కడైతే చాలా బ్యారల్స్ అండ్ చెస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి, వీటిని చదువుదాం. పుట్ 32 గోల్డ్స్ హియర్ టు గెట్ ఓక్ వుడ్ సాల్వ్ ద రెడ్ స్టోన్ పజిల్. రెడ్ స్టోన్ పజిల్ అయితే ఇక్కడ ఎక్కడ చూడలేదు. 32 గోల్డ్ పెట్టంగానే రెడ్ స్టోన్ పజిల్ సాల్వ్ చేయడానికి ఓక్ వుడ్ అయితే ఇస్తాడంట. కింద ఇచ్చి చదువుదాం. ఆల్ ఆఫ్ ద గోల్డ్ ఆర్ ఇన్ ద చెస్ట్ అండ్ బ్యారల్స్ ఇన్సైడ్ హియర్. ఓకే, గోల్డ్ అన్ని
బ్యారెల్లో చెస్ట్లో అయితే ఉన్నాయంట. మళ్ళీ అయితే వెతుకుదాం. ఓకే, ఫస్ట్ బ్యారెల్లోనే మనకు 2 అయితే దొరికాయి. నేను మొత్తం బ్యారెల్ని అయితే వెతికి చూపిస్తాను గైస్ మీకు. ఓకే, అన్ని బ్యారెల్స్ చెస్ట్ వెతికాక అయితే మనకు 32 వచ్చాయి. ఈ ఫర్నెన్స్ అయితే వెతకలేదు. ఫర్నెన్స్లో ఏం లేదనుకుంటా, వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే ఓక్ వుడ్ కోసం అయితే ప్లేస్ చేసి చూద్దాం. అవును గైస్, నేను ఇక్కడ వరకే వెతికాను. ఈ చెస్ట్లో అయితే వెతకలేదు. అక్కడే 32 దొరికాయి. ఇక్కడ ఏమైనా దొరకొచ్చేమో చూద్దాం. ఓకే, 1 లివర్ అయితే ఇచ్చారు. రూమ్ 5 అంట. రూమ్ 5 అయితే లాస్ట్లో ఉండాలి. మనకు ఓక్ వుడ్ అయితే ఇచ్చేసాడు గైస్ 32 గోల్డ్కు. ఓకే, రూమ్ 5 అయితే ఇదే. ఓకే, దీనిలో ఎవడో ఉన్నాడు, అడుగుదామండి. యానస్ అంట పేరు. ఓకే, షవర్ కీ ఉందంట మనోడి దగ్గర. షవర్ దీనిలో ఉంది, తీసుకో అంటున్నాడు. షవర్ అయితే ఇక్కడ ఎక్కడ చూశాను గైస్. ఐ థింక్ ఎస్, ఇదే షవర్. వెయిట్, ఇక్కడైతే వాటర్ ఉన్నట్టున్నాయి. వాటర్లో ఏమైనా దొరుకుద్దేమో. ఇక్కడైతే 1 బ్యారెల్ ఉంది. బ్యారెల్లో 1 కీ అవుతుంది. మెయిన్ హాల్ కీ అంట. అండ్ ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో. వెయిట్, ఇక్కడ కూడా 1 బ్యారెల్ ఉంది. లివర్ పాస్వర్డ్ అంట. వెయిట్ గైస్, దాన్ని అయితే లోపల పెట్టేశాను. అండ్ ఇక్కడ కూడా సమ్ వాటర్ చూశాను నేను. ఎస్, ఉందేం లేదు. అండ్ ఇక్కడైతే ఏదో ఉంది గైస్. 1 బ్లాక్ అయితే ఉంది. 1 బ్లాక్ కోసం అయితే ట్రిక్ అయితే ఉంది నా దగ్గర లోపలికి వెళ్ళడానికి. ఏం లేదు, సింపుల్. ఇలా ముందుకు వెళ్ళదాన్ని డబల్ ట్యాప్ చేసి జంప్ చేసి చేశాను. అని మళ్ళీ డబల్ ట్యాప్ జంప్. ఓకే, లోపు చేసాము. 1 బ్యారెల్ అయితే ఉంది ఇక్కడ. స్వార్డ్స్ పజిల్ అని అయితే ఇచ్చారు. వీటి గైస్ మనది అయిపోతుంది బ్రీత్. ఓకే, బయటకైతే వచ్చేసాం. మెయిన్ హాల్ అయితే కిచెన్లో చూశాను నేను. కిచెన్ కాదు గైస్, క్యాంటీన్లో చూశాను నేను. క్యాంటీన్లో అయితే మెయిన్ హాల్ ఉండాలి. ఎస్, ఇదే మెయిన్ హాల్. ఏంటి గైస్, ఇక్కడ మొత్తం రెడ్ స్టోన్ ఇచ్చారు. ఐ థింక్ ఓక్ ప్లాంక్స్ ఇచ్చింది దీనికే అనుకుంటా గైస్. ఇలా ఎస్, కరెక్టే చేస్తున్నాం మనము. రెడ్ స్టోన్ అయితే అక్కడికి పాస్ చేయాలి. ఓకే, ఎక్స్ స్టోన్ సెక్యూరిటీ అన్లాక్డ్ అని వచ్చింది మొదటిది అన్లాక్. వీటి గైస్, ఇది స్వార్డ్స్ కదా. స్వార్డ్స్ పాస్వర్డ్ అని ఇక్కడైతే ఉంది ఈ బుక్లో. ఇది లివర్ పాస్వర్డ్, ఇది స్వార్డ్స్ పాస్వర్డ్. ఓకే, రీడ్ చేసి చూద్దాం. రైట్ అప్, లెఫ్ట్ అప్ అంట. ఓకే, ముందైతే ఇది రైట్, ఓకే గైస్, అన్లాక్ అయిపోయింది. దీన్ని కొంచెం క్రాస్గా పెట్టినా కూడా అన్లాక్ అయిపోయింది. ఎలానో తెలీదు, నో ప్రాబ్లం. ఈ లివర్కి అయితే ఇక్కడ చూసాం కదా. ఎస్, ఇదే లివర్ది. చదువుదాం. డౌన్ డౌన్ అప్ అప్, డౌన్ అప్ డౌన్, డౌన్ డౌన్ అప్ అప్, డౌన్ అప్. ఓకే, గేట్ అయితే తెరుచుకుపోయింది. బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎస్కేప్ అవుతుంటే ఎలానో ఉంది గైస్. దీనికోసం అయితే 1 సబ్స్క్రైబ్ చేయవచ్చుగా. ఓకే, ముందైతే బయటికి వెళ్దాం. ఇంటికి వచ్చేసాం. ఇక్కడైతే ఉంది స్టే ట్యూన్ మోర్ మ్యాప్స్ ఇన్ ద ఫ్యూచర్లో మోర్ మ్యాప్స్ వస్తాయంట. ఆడమంటున్నాడు. ఆడదాంలా, కానీ ఇక్కడైతే మనల్ని వేసేసాడు కదా గైస్. ఎలా మళ్ళీ ఏదైతే అయింది, మనము ఎస్కేప్ అయితే అయిపోయాము. అది చాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మ్యాప్ లింక్ అండ్ హ్యాక్ బ్యాంక్ అయితే చిన్న ఇచ్చింటాను, చూడండి. అంటిల్ దెన్ ఇచ్చు మమ్మీకే. బాయ్ బాయ్.